సుగాలి ప్రీతి కేసు ఏంటి? ఆ తను చదివేటటువంటి సంస్థకి సంబంధించినటువంటి యాజమాన్యం లైంగికంగా వేధించింది అన్నటువంటిది. ఆ కేసులో అప్పుడు ఇన్సిడెంట్ జరిగింది తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు 19కి ముందు. అప్పుడు తెలుగుదేశంలోనే ఉన్నారు ఆ సంస్థకి సంబంధించిన వాళ్ళు. అప్పుడు కేసులో సాక్ష్యాలు తారుమారు చేశారని సుగాలి ప్రీతి తల్లి ఆరోపించింది. అప్పుడు న్యాయం చేస్తానన్నారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాతన అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఆ అంశం వాళ్ళు ఆ పార్టీలోకి చేరారు వైసీపీ వాళ్ళు. కాబట్టి ఇది జగనే కాపాడుతున్నాడు అన్నటువంటి ఆరోపణలు చేస్తూ సుదీర్ఘకాలం పాటు సుగాలి ప్రీతి అసలు ఆ పేరేంటో కూడా ఎవరికి తెలియనటువంటి స్టేజ్ నుంచి సుగాలి ప్రీతి అనే పదం ప్రతి నోటా నానేలా చేయడంలో సక్సెస్ అయ్యారు పవన్ కళ్యాణ్. ఆ కారణంగానే అప్పుడు సిబిఐ విచారణకి కేంద్రానికి లేఖ రాసింది. ఏది జగన్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిన వాళ్ళు విచారణ ప్రారంభిస్తామని చెప్పి ఏమీ చేయలేక వదిలేశారు. ఎందుకంటే అప్పటికే అన్ని రిపోర్ట్లు అయిపోయి ఉన్నాయి కాబట్టి. దీంట్లో వ్యక్తిగత కేసులో మేము ఇన్వాల్వ్ కాలేమని చెప్పేసి అదిగో అది జగన్ ఫెయిల్యూరే అని చెప్తూ మేము వస్తే సుగాలి ప్రీతికి న్యాయం చేస్తామని ఎన్నికలప్పుడు కూడా ప్రచారం చేశారు. సరే, తర్వాత ఎన్నికలు అయిపోయాక అందులో ఏ న్యాయము జరగట్లేదు. ఒక ఎత్తు అయితే సుగాలి ప్రీతి తల్లికి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన భూమి, వాళ్ళ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇచ్చిన ఉద్యోగం, వాళ్ళ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి టైంలో ఇచ్చినటువంటి పరిహారం ఏవైతే ఉన్నాయో ఈ 3 నా వల్లనే వచ్చినాయి అంటూ పవన్ కళ్యాణ్ చెప్పడం, వాళ్ళ కార్యకర్తలు కూడా నువ్వు సిగ్గు తెచ్చుకోవాలి జగన్ వాళ్ళ ట్రాప్లో పడిపోతున్నావు అంటూ ఆమెని అవమానించడం, ఇదంతా అయిపోయింది. సరే, ఇప్పుడు అది పక్కన పెడితే ఇప్పుడు లైంగిక వేధింపుల వల్లనే విద్యార్థిని ఆత్మహత్య ఒక సంఘటన ఇప్పుడు జరిగింది. నర్సింగ్ కాలేజీలో చైర్మన్ మీదన విద్యార్థిని తల్లిదండ్రులు కంప్లైంట్ చేస్తున్నట్టు మరో సుగాలి ప్రీతి ఉదంతమైంది. కళాశాల చైర్మన్ లైంగిక వేధించడం వల్ల తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడినట్టు నర్సింగ్ విద్యార్థిని భీష్మాంజలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారని తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ సిఐ శ్రీనివాసులు చెప్పారు. తిరుపతి నగరంలోని బాలాజీ నర్సింగ్ హోంలోని హాస్టల్లో బుధవారం విద్యార్థిని భీష్మాంజలి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సిఐ తెలిపారు. విద్యార్థిని తాను రాసిన సూసైడ్ నోట్ కూడా దొరికినట్టు తేలిందన్నారు. విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడే ముందు ఒక వీడియో కాల్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. గురువారం భీష్మాంజలి మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగించారు. చాలా మేజర్ ఇష్యూ. మరి ఆ అమ్మాయి మాట్లాడిన వీడియో కాల్ ఎవరితో మాట్లాడింది, ఏం మాట్లాడింది, అట్లాగే ఆ సూసైడ్ నోట్ ఏంటో ఇది హైలైట్ కావాలి కదా, ఎందుకు కావట్లేదు? పవన్ కళ్యాణ్ ఇంటర్ఫీర్ అయితేనే అవుతుందా? మరి ఇక్కడ వీళ్ళు ఎందుకని హైలైట్ కావట్లేదు? ఇందులోనన్నా సరిగ్గా న్యాయం జరగాల్సిన అవసరం అయితే ఉంది.